నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకోవడానికి వచ్చారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తీసివేశారని, రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు మరియు అందరికి మాట్లాడలేము. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది KMP రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్ట్ మీద మీరు MD సజ్జనార్ని కలిసారు. సజ్జనారు కలవని మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ MD ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో MD ఆఫీస్ కాదు, RM ఆఫీస్ కూడా లోపల రానియరు.